తర్వాత తర్వాత ఏంటంటే దీనికి సంబంధించి దీనికి సొల్యూషన్ దీనికి సంబంధించినటువంటి పరిష్కారం ఏంటి అంటే అర్థమైంది దీన్ని రెడీ చేసేయాలి అవునా అమ్మా ఈ రెడీ చేయాలిగా అక్కడ అనుకున్నా ఎంత అనుకున్నా ఎవరెవరో చూస్తున్నా ఇది టీ రెడీ అనేది అయిపోయింది ఇన్స్పిరేషన్ దీనికి సంబంధించి ఇంకోటి రెవెన్యూ స్ట్రీమ్ సరే ఎంత బాగానే ఉంది మరి దానికి రెవెన్యూ ఏంటి ఆదాయం ఏంటి అంటే ఓకేనా ఆదాయం ఏంటి నెక్స్ట్ కాస్ట్ స్ట్రక్చర్ అంటే దానికి ఫీ అన్నప్పుడు దాని ఖర్చు ఏముంటాయి వాళ్ళకి సంబంధించి కానివ్వండి పంచాయత్ సంబంధించి కానివ్వండి దానికి నెట్లో వేరు చేసుకోవాలి మరి ఇవన్నీ అంటున్నావు అసలు నువ్వు ఎట్లా కొనమానా ఇవి అమ్ముతారంటావు మరి ఎట్లా దానికి కీమాటిక్స్ అంటే నువ్వు ఏ విధంగా కొలుస్తావు రోజువారీకి కొలుస్తావా వారవారీకి కొలుస్తావా మంత్రి వైద్యుగా కొలుస్తావా అలా దాన్ని కీమాటిక్స్ అంటారు దీన్నే చూసుకోవాలి ఇప్పుడు మనం కూడా చెప్పినప్పుడు కూడా మోటివేషన్ మానిటరింగ్ చేసుకోవాలి అంటే అది దీన్ని ఎప్పుడు కీమాటిక్స్ దాన్ని మనం నెగ్లెక్ట్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే దీనికి లాస్ట్ ఏంటంటే అన్వయ రికమెండేషన్ అర్థం ఏంటంటే మనకి ఇతరులకి ఇతరుల కన్నా మెరుగ్గా ఉండాలి ఇది కూడా ఈ వేళ కూడా ఇంకోటి ఏంటి ఇంకోటి ఏంటంటే ఇది కూడా మనకి డెలివరీ ఎలా చేస్తాం నువ్వు డైరెక్ట్ గా అమ్ముతావా లేకుంటే మనుషులకి ఇంటికి పంపిస్తావా లేకుంటే ఆన్లైన్ పంపిస్తావా అని కూడా బిజినెస్ లో అదొక మెయిన్ అటువంటి ఆలోచన ఏ బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా ఏ ఫ్యాక్టరీ అయినా ఏ పరిశ్రమ అయినా డిజిటల్ విధానంగా ఇంకేనే అది బిజినెస్ అయ్యింది అవుతుంది ఈ పాయింట్ అని చూడాలి దీనికి సంబంధించి మన డేటా కాబట్టి మధ్య సరే స్కీములు